అని అక్కడ కార్పొరేటర్ కోట అని ఇలా పెట్టడం వల్ల అప్పుడు ఇల్లు ఎవరికి రాసుకున్నారు? నాయకులు వారి వారి అనుయాయులకి వారి వారి కార్యకర్తలకు రాసుకున్నాడు. తద్వారా నిజమైన పేదవాడికి అన్యాయం జరిగింది. ఇవాళ మేమేమంటా ఉన్నామంటే ఆ నిబంధన ఏంటంటే పార్టీలకి నిమిత్తం లేకుండా వాడు పేదవాడై ఉండి వాడికి ఇల్లు లేకుండా వాడికి ఇల్లు రావాలి. దీంట్లో పార్టీ నిమిత్తం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలనేదే మా ఆలోచన. ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇప్పుడు మా కార్యకర్తల మీద గొగ్గోలు పెడుతున్నాం, మా పేర్లు లేవని. చాలా చోట్ల అదే కంప్లైంట్ వస్తుంది మాకు. వ్యక్తిగతంగా ఎవరేం మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా మాట్లాడినారో ఈ పథకాల మీద అదే చెల్లుతుంది. సమగ్రంగా విచారణ జరుపుతా ఉన్నాము. ఇరువైపుల వాదనలు విన్నాను నేను. అవన్నీ కూడా క్లారిటీగా సర్టిఫికెట్స్ తెప్పించమని చెప్పాను. అర్హత లేకుండా ఒకళ్ళు ఓవర్ ఏజ్ అయి ఉండి ఆ పిల్లాడు ఎలక్ట్ అయితే దాని మీద కూడా మేము కేంద్ర యువజన కాంగ్రెస్కి లేఖ రాస్తాము. వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా రేపే నేను కేంద్ర యువజన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్కి లేఖ రాయబోతా ఉన్నాం. మౌనంలో ఉంటే చాలా పనులు జరిగిపోతాయి. మౌనంగా చాలా పనులు చేయొచ్చు. నేను రేపు షాద్నగర్ పోయే ప్రయత్నంలో ఉన్నాను. సీఎం గారు కొడంగల్ పోతా ఉన్నారు. కమిటీ వేసాము. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతంగా వాస్తవాలు తెలుసుకోకముందు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేము. వస్తాయి, మనం వాళ్ళకి కొంత టైం పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా బిజీగా ఉన్నారు. పోయి తీసుకొని వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద ఏం చేయాలో ఆలోచిస్తాం. లేదు, అందుకే నేను బాహటంగా నిన్న చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు, వేరొక పార్టీల ఎన్నికే మా పార్టీకి వచ్చినారు. మా పార్టీ కార్యక్రమాలు నచ్చి ఈ ప్రభుత్వానికి వెన్నుదండగా ఉండవచ్చాను. వారి గౌరవిస్తూనే అక్కడ ఉన్నటువంటి పాత తరం కాంగ్రెస్ నాయకత్వాన్ని కాపాడుకోవాలనేది పిసిసి అధ్యక్షుడి యొక్క తపన. ఆ తపనలో నాకు కూడా కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని సమతుల్యం పాటించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది, వారిని కోరడం జరిగింది. మీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో వాటన్ని కూడా ఛేదించి పరిష్కరించడం చేయాల్సిందిగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా ఖచ్చితంగా ఇదే చేయాలని లేదు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవసరం ఉంటే ప్రజల అవసరం మేరకు వెసులుబాటు చేసే విధంగా దాన్ని మోడిఫై చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రేషన్ కార్డులో కానీ ఇందిరా మిల్లులో కానీ ఇవన్నిట్లో కూడా లొసుగులు ఎక్కడ జరుగుతాయో అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. నిజమైన లబ్ధిదారు కాకుండా పక్కదారిని వచ్చిన వాడు, అర్హత లేని వాడు వస్తే డెఫినెట్గా దాన్ని స్క్రూటినీ చేయాలి. అర్హత కలిగిన వారు తప్పిపోతే వారిని ఆదుకునే విధంగా దీన్ని కొంచెం మాడిఫై చేయాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దయ్యాలు వేదాలు వల్లిస్తాయట పాతకాలం. నాకు కూడా తెలియదు, విన్నాను. ఇప్పుడు 10 ఏళ్ళు రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని భక్షించి 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు? ఇవాళ ఇంత బహత్తరమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలే బీద ప్రజానికని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు మీరు 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇవ్వలే? అన్ని దొంగ మాటలు చెప్తా ఉన్నారు. 6 లక్షలు ఒక లెక్క అమ్మా, 3.5 కోట్లలో
4 కోట్ల ప్రజల్లో అసలు ఏమి ఇవ్వలేదని నేను చెప్తాను. నాకున్న లెక్క ప్రకారం ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం మీరు గుర్తించలేదు 10 ఏళ్లుగా? అంటే బీద ప్రజానికం యొక్క బాధ మీకు పట్టలే. డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఎన్నికలో మాట్లాడిన మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఈ కేటీఆర్ గారు లెక్క చెప్పాలి. మీకు దమ్ము, ధైర్యం, ప్రజాస్వామ్య నమ్మకం, నేను ఒక రాజకీయ నాయకుడు, నాకు కొంత విలువ ఉంది, ప్రజల్లో నాకు కొంత పరువు ఉంది అనుకుంటే మీ అందరినీ పిలిచి లెక్క చెప్పాలి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఈ 10 ఏళ్లలో. అరే మీకు మాకు పోలికేంటయ్యా? మీరు 10 ఏళ్ళలో చేయలే, మేము సంవత్సరం చేసి చూపిస్తా ఉన్నాం. సత్తాగల నాయకత్వం ఉంది మా దగ్గర, సత్తాగల ప్రభుత్వం మాది. కాబట్టి మీరు 10 ఏళ్ళు పడుకున్నారు, మన సంవత్సరం 12 మాసాల్లో ఈ కార్యక్రమాలను చేసి చూపిస్తా ఉన్నాం. ఏ రకంగా చేస్తా ఉన్నాం? మీకు ఆర్థిక వెసులుబాటు ఉండే ఆ రోజు, ఇలా ఆర్థిక నిర్బంధం ఉంది మాకు. ఇలాంటి సమయంలో చేసి చూపిస్తా ఉన్నాం. ఇంకా మీరు మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు ఇంకా పగటి కళ్ళగా అంటా ఉన్నారు. ఇంకా కేటీఆర్ ఇంకా మాకు రాజకీయ మనగొంటు. నేను చాలా సందర్భాలు చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు గాక ఉండదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయమై ఉన్నారు.